వెల్కమ్ టు మై ఛానల్ వీనాజ్ కిచెన్ ఫ్యామిలీ బ్లాగ్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్లో ఈ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో చేయండి. అంటే అర్జెంటుగా తొందరగా చేయాలంటే ఈ కర్రీ మీకు చాలా ఈజీగా మీ ఇంట్లో ఉన్ని దాంట్లోనే చేసేవచ్చు. టేస్ట్గా ఉంటుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే మెంతులు వేయాలి. ఎవరు మెంతులు వేసి ఎగ్ కర్రీ చేయరు, కానీ ఈ కర్రీలో మీరు మెంతులు వేయండి, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. సో రెడీ. ఎగ్ ఫస్ట్ బాయిల్ చేసి ఫ్రై చేసుకోవాలి. పక్కన ప్యూరీ చేసుకోవాలండి టొమాటో. సో బే లీఫ్ వేసి మెంతులు వేయాలి. సో 20-15 మెంతులు వేసి జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్ వేసేయాలి. ఆనియన్ కొంచెం వేయాలి, ఒక 1.5. నేనైతే 1 పెద్దది అది వేసాను చాలు. సో దీన్ని మిక్స్ చేసిన తర్వాత నేను మీకు నా మనసులో ఒక థాట్ వచ్చింది. నేను చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదు. సో నోబడీ ఆస్కింగ్ మీ ఫర్ why you are not available in YouTube now, why you are not posting videos. So nobody cares for small channels, I know that. So I decided to come back again with my recipes. So it's like restart. సో హియర్ నేను ఏంటి వేసానంటే పసుపు వేసాను, ఇప్పుడు కారం వేసాను, కొంచెం ధనియా పొడి ఉంటే ధనియా పొడి వేయండి. మిరియాలు చాలా కంపల్సరీ వేయాలి, ఎందుకంటే పులుసులో మిరియాల్లో వేస్తే ఆ గుమగుమ వాసన ఆరోమా చాలా బాగుంటుంది. ఇంకా హెల్త్ కూడా కొంచెం మంచిది అది. సో సాల్ట్ ఇప్పుడు వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత చెక్ చేయాలి సాల్ట్ సరిపోయిందో లేదో. ఆయిల్ పైకి తెలియని వరకు బాగా మిక్స్ చేయాలి. పచ్చి వాసన పోయే వరకు టొమాటోని బాగా మిక్స్ చేసి, మీకు అవసరం ఉంటే గరం మసాలా వేయండి, లేకపోతే లేదు. నేనైతే వేయలేదు. సో ఇలాగా నేను ఈ టొమాటో కర్రీ రెడీ చేశాను. కరివేపాకు ముందు వేస్తారు అందరూ, కానీ ఇప్పుడు వేస్తే ఆ అరోమా అలాగా వస్తూ ఉంటుంది. సో బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఫ్రై చేసిన ఎగ్స్ దీంట్లో వేసేయండి. ఒక 5 మినిట్స్ 3 మినిట్స్ బాగా బాయిల్ చేసిన తర్వాత ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు రైస్తో తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.